నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 11వ భాగం వినేద్దామండి. నాన్నను నెమ్మదిపరిచి మెల్లగా పైకి వెళ్ళాను. అక్కడ డాబా మీద మురళి, స్వాతి కబుర్లు చెప్పుకుంటున్నారు. మురళి, ఇలారా పిలిచాను. గదిలోకి వచ్చాడు. గదంతా చిందరవందరగా ఉంది. ఇదివరకు నేను వాడు ఒకే గదిలో ఉండటం వలన వాడు పుస్తకాలు సరిగ్గా పెట్టుకోకపోయినా నేనే సర్ది పెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు వాడు పై గదిలో ఉండటం వలన నేను నా పనులు నా గొడవలు అని ఉండటం వలన వాడి మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. పైకి ఈ గదికి వచ్చి ఎన్నో రోజులైంది. అమ్మ కూడా రోజు ఇల్లు ఉడిచినప్పుడు వాడి గది ఊడవదు. ఒక్కడే ఉంటున్నాడు. పైగా చదువుకోవటానికి పడుకోవటానికి తప్ప మిగతా సమయం అంతా కిందే గడుపుతాడు. అందువల్ల వారానికి ఒకసారి మాత్రం వాడి గది శుభ్రం చేస్తుంది. అయినా అమ్మ కూడా హరిపనులతోనే సరిపోతుంది. ఇక మురళిని పట్టించుకునే సమయం ఏది? నేను దగ్గరుండి వాడిని కేకలేసి గదంతా సర్ది తర్వాత వాడి పక్కన కూర్చుని, మురళి, ఏమిటి నీ బాధ? ఈ చదువు నీకు కష్టంగా ఉందా? చూడు నాన్న, ఇవాళ కష్టపడితేనే రేపు సుఖపడగలవు. నీకు ఏ సబ్జెక్ట్ అర్థం కావటం లేదో చెప్పు. ట్యూషన్స్ పెట్టించటమో లేక నేనే చూసి నేర్చుకుని చెప్పటమో చేస్తాను. ఇదేమైనా బ్రహ్మ విద్య? అదీ కాక నువ్వు ఒక్కడివే చదువుతున్నావా? నీతో పాటు అందరు చదవటం లేదు. అందరికీ లేని ఇబ్బంది నీకు మాత్రం దేనికి? అసలు అక్కడ చెప్పేది నువ్వు వినిపించుకుంటున్నావా లేదా? ముందది చెప్పు అన్నాను. నీకేమక్క, నువ్వు అలాగే చెప్తావు. నా బాధ నీకెలా అర్థమవుతుంది? అక్కడ కంప్యూటర్ల గురించి వాళ్ళు చెప్పేది ఒక్క మొక్క కూడా నాకు ఎక్కటం లేదు. ఆ కోడింగ్ ఏంటో, ఆ లాజిక్స్ ఏమిటో, ఆ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏమిటో ఒక్కటి బుర్రకి ఎక్కటం లేదు. పైగా ఇంజనీరింగ్లో ఎవరన్నా ట్యూషన్కి వెళ్తారా? ఎవరు చెప్పరు కూడా. నా క్లాస్మేట్సే అందరూ వాళ్ళకి నచ్చే అర్థం చేసుకుని చదువుతున్నారు. వాళ్ళకి ఇది బ్రహ్మ విద్య కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం కష్టంగా ఉందక్క. ఇంజనీరింగ్ అంటే అందరికీ సాధ్యపడేది కాదక్క. దానికి టాలెంట్ కావాలి. అది నాకు లేదు. హాయిగా నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ బీకామ్ చదువుతున్నారు. అదైతే ఏ బ్యాంకు పరీక్షలు రాసి బ్యాంకు ఉద్యోగాలు సంపాదిస్తారు. వాళ్ళు నాకు మళ్ళీ కష్టపడటం లేదు. హాయిగా జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. నేనే ఇలా గాడిద బరువు మోసుకుంటూ కాలేజీకి వెళ్తున్నా అన్నాడు వాడు కోపంగా. నా ఎదుట మాట్లాడటానికి కూడా జంకేవాడు ఇప్పుడు ఇలా అరుస్తూ ఉంటే పెద్దవాడవుతున్నాడు వాడు అనిపించింది. మురళి, జీవితం అంటే ఒక్క ఎంజాయ్ చేయటమేనా? కష్టపడాలి. ఎవరూ సాధించలేనిది మనం సాధిస్తేనే మనకు అందరిలోనూ గుర్తింపు. నా మాట విను. నువ్వు అందరూ మెచ్చేట్టు, అందరిలోకి మెరుగ్గా ఉండేట్టు తయారవ్వాలి. అమ్మా నాన్న నిన్ను చూసి గర్వపడాలి. ఫలానా వాడి తల్లి తండ్రి అని అందరూ నీ మూలంగా అమ్మను నాన్నను గౌరవించాలి. మురళి, బ్యాంకు ఉద్యోగాలంటే మామూలు విషయం అనుకున్నావా? దానికి టాలెంట్ కావాల్సిందే. కష్టపడకుండా ఏది రాదు నాన్న. చెప్పిన మాట విను. బ్యాంకు ఉద్యోగాల్లో జీతాలు మొదట్లో పెద్ద బ్రహ్మాండంగా ఉండవు. అదే ఇంజనీరింగ్లో అయితే మొదట్లోనే వేలల్లో వస్తాయి జీతాలు. నీ జీవితం బాగుండాలనే కదా ఎవరైనా చెప్పేది. ఇందులో ఎలాగో అడుగు పెట్టావు కదా, మొదలుపెట్టింది పూర్తి చేసే వరకు వదిలిపెట్టకూడదు. జాగ్రత్తగా చదువు. రాకపోతే అక్కడే మీ టీచర్స్ని అడిగి తెలుసుకో, సాధించు. అంతేకాని ఇలా బాధపడితే ఎలా చెప్పు అన్నాను. నేను చెప్పిందంతా ముఖం మార్చుకుని కోపంతో విసుగుతో విన్నట్టు అనిపించింది. ఇంకా ఎక్కువ చెప్తే వాడు ఇంకా విసుక్కుంటాడని, సరే ఇక చదువుకో. నిమిషం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు నువ్వు చదువు మీద లక్ష్యం పెట్టాల్సిన సమయం. అనవసరంగా పోచుకోలు కబుర్లతో టైం పాడు చేసుకోకు అన్నాను. ఇందాకటి స్వాతితో కబుర్లను దృష్టిలో పెట్టుకుని. ఆ సంగతి వాడికి అర్థమైంది. ఆ తలుపు చాటు నుండి వింటున్న స్వాతికి అర్థమైంది. నేను బయటకు వచ్చేసరికి అక్కడ అవతలగా ఏదో పనున్నట్టు చేస్తున్న స్వాతిని చూసి, ఏం స్వాతి, ఇవాళ ఆదివారం కదా, నీకు ఇచ్చిన వర్క్ చేసావా? అసలే లెక్కల్లో వీక్ అన్నావు. మరి ప్రాక్టీస్ చేయకుండా టైం వేస్ట్ చేసుకుంటున్నావెందుకు అన్నాను. లేదండి, మా అమ్మ ఈ బట్టలు ఆరేయమంటే ఇటు వచ్చాను, వెళ్ళి చదువుకుంటాను అంది చాలా నిర్లక్ష్యంగా. మెట్లు దిగుతున్న నాకు వాళ్ళిద్దరి మాటలు వినపడ్డాయి. ఏమిటి అంటోంది స్వాతి. ఏం లేదు, చదువుకో, టైం వేస్ట్ చేయకు అని క్లాస్ పీకుతోంది. నీకు కూడానా? నాకును అని స్వాతి నవ్వటం వినపడింది. వెనక్కి వెళ్ళి ఇద్దరిని చెంపలు పగిలేలా కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఏమైంది వీడికి? ఆ భాష ఏమిటి? ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు వీడు? ఓ ఇంటి బాధ్యత పట్టదు, చదువు మీద ఆసక్తి లేదంటాడు. ఏమైపోదామని? ఎలా వీడికి బుద్ధి చెప్పటం? వాడికి తోడు ఆ పిల్ల
తా చెడ్డకోతి వనమెల్లా తెరిచిందని ఆ పిల్లకు చదువు సరిగ్గా అబ్బదు సరికదా వాణ్ణి కూడా పాడు చేస్తుంది. వాడిని 24 గంటలు కనిపెట్టి కూర్చోవటానికి వాడేమైనా చిన్నపిల్లాడా? పైగా ఇంట్లో ఎవరికీ అంత టైం కూడా లేదు. ఏదైనా అందామంటే కన్ను నాదే వేలు నాదే అన్నట్టుంది వ్యవహారం. కోపాన్నంతా దిగమింగుకున్నాను. గట్టిగా అక్కడి నుంచే, ఒరే నీకే చెప్పేది, మళ్ళీ ఏమిటి మాటలు పెట్టుకున్నావు? పోయి చదువుకో. స్వాతి, నువ్వు నీకిచ్చిన వర్క్ తీసుకొని కిందకి రా చెప్తాను అని అరిచాను. ఇద్దరూ ఒక్కసారిగా ఆ అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ సోమవారం నుండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నాన్న రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. ఆయన కాలేజీ వాళ్ళు ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మేమందరం వెళ్ళాం. ఆయన ఇదివరకే ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకొని ఉండటం వల్ల రావలసిన బెనిఫిట్స్ ఏమీ పెద్దగా రాలేదు. నాన్నకు సన్మానం చేసి తెలుగు లెక్చరర్గా కాలేజీకి ఎక్కాక భాషకు కూడా ఎంతో సేవ చేశారని, ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు మహావక్తలు, రచయితలు, కవులు అయ్యారని చెప్తూ ఆయన్ని కొనియాడారు. సభ చివరిలో ఆయనకు కన్నీటితో వీడ్కోలు పలికారు. అశ్రునయనాలతో వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని భావోద్వేగం చెందిన నాన్న బయటకు వచ్చేశారు. ఇంటికొచ్చిన తర్వాత ముందు జీవితం ఎలా సాగుతుందా అని నాన్నకు దిగులు పట్టుకుంది. ఒక పక్క నా జీవితం ఇలా నడిసంద్రంలో నావలా తయారైంది. ఇంకొక పక్క వాడు ఇంకా చేతికి రాలేదు. చూస్తూ ఉంటే దారికొచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ఇన్నాళ్ళు నాన్న సంపాదించిన దాంట్లో దాచిందేమీ లేదు. ఎప్పుడూ ఎక్కడికక్కడ సరిపోయేది. వచ్చే పెన్షన్ ఎందుకు పనికిరాదు. ఇంకొక 2.5 ఏళ్ళు గడవాలి. నాన్నను చూస్తే నాకు బాధేసింది. ఎందుకు నాన్న దిగులు పెడతారు? నేను లేను. నేను మీకు కూతుర్ని కాదు, కొడుకుని అనుకోండి. ఊరికే బెంగపడి ఆరోగ్యం పాడు చేసుకోకండి నాన్న అన్నాను దిగులుగా కూర్చున్న ఆయన్ని చూసి. నువ్వు కొడుకువేనమ్మా, కూతురివైతే ఎప్పుడో వదిలించుకుని వెళ్ళిపోయేదానివి. అనవసరంగా నా బాధ్యతలన్నీ నెత్తికేసుకునేదానివి కాదు. నేనే నీకేమీ చేయలేకపోయాను తల్లి అన్నారు ఉత్తరీయంతో కళ్ళొత్తుకుంటూ. లేదు నాన్న, అలా అనుకోకు. నీ శక్తికి మించి నాకు మేలు చేయాలనే చేశావు. నా దురదృష్టం అలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఇంకేముందిలే నాన్న, ఇంకొక 2 ఏళ్ళు కష్టపడితే మురళి చేతికొచ్చేస్తాడు. వాడికి మంచి ఉద్యోగం, హోదా 2 వస్తాయి. అప్పుడు మీరు కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు అన్నాను నవ్వుతూ, మురళి వంక గర్వంగా చూస్తూ, వాతావరణాన్ని తేలికపరుస్తూ. మురళి చిరునవ్వు నవ్వాడు. నాన్న వాడి వంక అనుమానంగా చూస్తూ, వీడా? ఉద్యోగం చేసే మొహమేనా ఇది? వీడికి చదువు అయినట్టే, ఉద్యోగము వచ్చినట్లే. మొన్ననే 3 సబ్జెక్టుల్లో తప్పాడు. అవి ఎప్పటికి పూర్తి చేయాలి? నీ డబ్బంతా వృధా అవ్వటం తప్ప వాడికి చదువుకునే యోగం ఉందా అసలు అన్నారు కోపంగా. అప్పుడే చిరునవ్వు నవ్విన మురళికి నాన్న మాటలతో కోపంతో ముఖం మాడిపోయింది. నాన్న వంక కోపంగా చూసి కాలెత్తి నేల మీద విదిలించి కొట్టి ఛీ అనుకుంటూ వెళ్ళిపోయాడు. మీరేమిటండి ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు కోపం అంతా వాడి మీద చూపిస్తారేం? పాపం వాడు పగలు రాత్రి అని లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు. తిండికి తప్పితే కిందకి రాడు పిల్లాడు. ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. అంతకంటే వాడు మాత్రం ఏం చేస్తాడు? వాడి కర్మకాలి మొన్న తప్పాడు, ఏం చేస్తావు అందే అమ్మ. పాపం అమ్మకేం తెలుసు? వాడు డాబా మీద కూర్చుని చదువుతున్నాడో లేక స్వాతితో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాడో అనుకున్నాను. నీకు నేనన్నదే కనపడుతుంది, వాడి చేతలు కనపడవు. అసలేమైనా బాధ్యత ఉందా వాడికి? అయ్యో నాన్న రిటైర్ అయిపోయారే, అక్క జీతం మీద బ్రతకాల్సి వచ్చిందే అని కానీ, కష్టపడి అక్క చదివిస్తున్నందుకైనా కష్టపడి చదువుకోవాలని కానీ ఏమన్నా ఉందా వాడికి? అమ్మ ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాడు దారికి రావాలని దేవుడికి మొక్కుకోవటం తప్ప ఇప్పుడు ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు. మన సమస్యలు దుఃఖాలు పట్టకుండా తన పని తాను చేసుకుపోయేది ఒక్క కాలమే. నడుస్తున్న కాలంతో పాటు మా బ్రతుకులు నడుస్తున్నాయి. హరి పెద్దవాడవుతున్నాడు. నడక మొదలెట్టాక అమ్మను పరిగెత్తిస్తున్నాడు. మాటలు బాగా నేర్చాడు. అన్ని మాటలు వస్తున్నాయి. అల్లరి కూడా బాగా ఎక్కువైంది. నన్నేమీ అననివ్వకుండా అమ్మ నాన్న మురళి వాడికి కాపుగా ఉంటారు. వాళ్ళ అంట చూసుకుని వాడు మరీ రెచ్చిపోతూ ఉంటాడు. నాన్నతో మురళితో బయటకు తిరగటం ఎక్కువైంది వాడికి. ఎక్కువగా డాబా మీదకు వెళ్ళి స్వాతితో ఆడుకుంటూ వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. ఆ సంవత్సరం స్వాతి 10వ తరగతికి వచ్చింది. మళ్ళీ 3వ సెమిస్టర్లో మురళి 2 సబ్జెక్టులు తప్పాడు. ఈసారి కూడా నాన్నతో యుద్ధం జరిగింది వాడికి. నాన్న వాడిని కొట్టొచ్చారు. అమ్మ అడ్డం పడి కేకలేసింది. నేను మురళిని గట్టిగా కేకలేశాను. వాడు కోపంతో బయటికి వెళ్ళిపోయాడు.
నాన్న నేను కోప్పడ్డామని సత్యాగ్రహం చేశాడు అన్నం మానేసి. అమ్మ వాడిని బ్రతిమిలాడి పైకి అన్నం తీసుకెళ్ళి మరీ తినిపించింది. వాడు కావాలనే నాటకం వేస్తున్నాడనిపించింది నాకు. ఒక్కరోజు అమ్మ ఊరుకుంటే వాడే దారికొచ్చేవాడేమో. కానీ ఆవిడ తల్లి కదా, పిల్లాడు తిండి మానేస్తే ఆవిడకి అన్నం ఎలా సహిస్తుంది పాపం. వాడు నాతోనూ నాన్నతోనూ మాట్లాడటం మానేశాడు. తినటానికి తప్పితే కిందకి రాడు. అది పిలవగా వచ్చి గబగబా తినేసి వెళ్తాడు. ఒకరోజు నేను హరికి మావయ్య ఏం చేస్తున్నాడో మెల్లగా చూసొచ్చి నాకు చెప్పరా అని పంపించాను. వాడు కిందకొచ్చి, అమ్మా మరే మావయ్య ఇంత పెద్ద పుస్తకం చదువుతున్నాడు అని చేతులు బార్లా చాపి చెప్పాడు. నాకు వాడు చెప్పిన మాటలకు నవ్వొచ్చింది. ఫోన్లే చదువుకుంటున్నాడు కదా అని ఊరుకున్నాను. బహుశా నేనెప్పుడు కోప్పడని దాన్ని కోప్పడ్డానని రోషం వచ్చింది కాబోలు. ఏదైతేనే వాడు చదువుకుని వృద్ధిలోకి రావటమే కావలసింది. 2 నెలలు గడిచాయి. మురళి అలాగే కష్టపడి చదువుతున్నాడు. నాకు సంతోషం అనిపించింది. ప్రొద్దున్నే నాకంటే ముందే తయారై కాలేజీకి వెళ్తాడు. నేను వచ్చేసి ఇంట్లో చదువుకుంటూ ఉంటాడు. ఆ మధ్య నేను అప్పుడప్పుడు ఏదో పనున్నట్లు పైకెళ్ళి స్వయంగా చూస్తున్నాను. ఎప్పుడు చూసినా చదువుకుంటున్నాడు. దేవుడి దయ వల్ల ఇలాగే సాగితే ఇంకొక 2 ఏళ్లలో వాడు ఇంజనీర్ అయిపోతాడు. మా అందరి కృషి ఫలిస్తుంది. కష్టాలన్నీ కడతేరతాయి. ఒకరోజు మురళి పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోయాడు. నేను ఇంకాసేపట్లో బయలుదేరదాం అనుకుంటూ ఉంటే ఫోన్ వచ్చింది. హలో అండి, మీరు అరుణ మేడం కాదు అన్నారు. అవునండి, నేనే మాట్లాడేది. మీరెవరు అడిగాను. నా పేరు రవివర్మ. నేను మీ తమ్ముడు చదివే కాలేజీ ప్రిన్సిపాల్ని. అంతేకాదు మీ నాన్నగారి శిష్యుని కూడా. ఆయనంటే నాకెంతో గౌరవం. నేను 6 నెలల క్రితమే ఈ కాలేజీలో ప్రిన్సిపాల్గా అపాయింట్ అయ్యాను అన్నాడు. ఈ ఉపోద్ఘాతం ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే కాలేజీ ప్రిన్సిపాల్ మారాడన్నమాట. మురళి నాతో అనలేదే. ఒకటి అన్నాడు కనుకనా ఇది అనలేదని అనుకోవటానికి. వాడు ఏ విషయమో చెప్పడు, అసలు మాట్లాడటమే మానేశాడుగా అనుకుని నెట్టూర్చాను. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మీ మురళి అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది. గత 2 నెలలుగా సరిగ్గా రావటం లేదు కాలేజీకి. సంబంధిత సిబ్బంది ఆ మేరకు నాకు సమాచారం ఇవ్వగానే ఎవరా ఇతను అని కనుక్కుంటే మాస్టర్ గారి అబ్బాయి అని తెలిసి బాధపడ్డాను. మీరా పేరొందిన లెక్కల లెక్చరరు. మాస్టరు తక్కువ వారు కాదు. అలాంటిది మీ ఇంటి అబ్బాయి ఇలా కాలేజీ ఎగ్గొట్టాడంటే నమ్మలేకపోయాను. మామూలుగా అయితే మేము విద్యార్థికి చెప్పి హెచ్చరిస్తాము, లేదా వాళ్ళ పేరెంట్స్కో గార్డియన్స్కో లెటర్ పంపిస్తాము. ఇంత పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం మాకు లేదు. కానీ మీ తమ్ముడు కనపడితే కదా అతన్ని హెచ్చరించి చెప్పడానికి. పైగా మా మాస్టర్ అబ్బాయి అనగానే పర్సనల్గా ఫోన్ చేద్దామనిపించింది. ఎందుకు రావటం లేదండి మురళి కాలేజీకి అన్నాడు. నాకు షాక్లా అనిపించింది. అదేమిటి, రోజు నాకంటే ముందే వెళ్తాడు, అలాంటిది ఈయన రావటం లేదంటాడేమిటి? లేదండి, రోజు వెళ్తున్నాడే అన్నాను. ఆయన లేదన్నాడు. కావాలంటే చెక్ చేసుకోవడానికి కాలేజీకి రమ్మన్నాడు. నేను వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను. అప్పుడే విషయం అమ్మా నాన్నకు చెప్పటం నాకు ఇష్టం లేదు. నాన్న ఆరోగ్యం అసలే బాగోలేదు. మళ్ళీ కోపం తెచ్చుకుని బీపీ పెంచుకుంటే మంచిది కాదని వద్దులే అనుకున్నాను. వెంటనే నా కాలేజీకి ఫోన్ చేసి కొంచెం లేటుగా వస్తానని చెప్పి వాడి కాలేజీకి వెళ్ళాను. వాడు కాలేజీలో లేడు, అటెండెన్స్లో కూడా తేడా ఉంది. మరి వీడెక్కడికి వెళ్తున్నట్లు? ఆయనకు సారీ చెప్పి వాడిని కనుక్కుని కేకలేసి మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటానని మాటిచ్చి నేను నా కాలేజీకి వెళ్ళాను. రోజంతా పాఠాలు చెప్తున్నా మురళి గురించే నా ఆలోచన నడుస్తోంది. నేను చూస్తూ ఉండగా చదువుకుంటున్నాడు. రోజు పొద్దున్నే బయటకు వెళ్తున్నాడు, సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ చదువుతున్నాడు. ఇంతకీ ఏం జరుగుతోంది? సాయంత్రం క్లాసులు తక్కువగా ఉండటం వల్ల తొందరగా ఇంటికి వచ్చేసాను. అప్పటికి మురళి ఇంకా రాలేదు. నేను సరాసరి వాడి గదికి వెళ్ళాను. అక్కడ టేబుల్ మీద బ్యాంకు పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, ప్రశ్నపత్రాలు ఉన్నాయి. అవేవో పాత పుస్తకాలల్లే ఉన్నాయి. ఎక్కడి నుండో ఎవరినో అడిగి తెచ్చుకున్నట్లున్నాడు. ఇంకా అకౌంట్స్ పుస్తకాలు, బీకామ్ మొదటి సంవత్సరం పుస్తకాలు ఉన్నాయి. అంటే వీడికి ఆ బ్యాంకు ఉద్యోగం పిచ్చి ఇంకా వదల్లా. ఈ పుస్తకాలన్నీ ఎవరిచ్చారు? పాత పుస్తకాలు కొన్నాడా? డబ్బులు ఎక్కడివి? ఏం చేస్తున్నాడు వీడు? వాడి గది తలుపులేసి పైన ఆరేసిన బట్టలు తీసుకొని కిందకు వెళ్ళగానే అమ్మ కాఫీ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళావే అంది. బట్టలు తీసుకొద్దామని. వాటికేం తొందర, ముందు కాఫీ తాగకుండా తిరిగి వచ్చి అలసిపోయి ఉంటావు, తర్వాత నేను తెచ్చేదాన్ని కదా అంది. పర్లేదులేమ్మా, మురళి ఇంకా రాలేదా?
లేదమ్మా, పొద్దుననగా వెళ్ళాడు. చాలా కష్టపడుతున్నాడు బిడ్డ. మొన్న మీరిద్దరూ కేకలేశారని ఉక్రోషం వచ్చినట్టుంది. ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలని పట్టుదలగా ఉన్నాడు అందమ్మ. నేను తలూపి ఊరుకున్నాను. పాపం అమ్మకేం తెలుసు వాడేం చేస్తున్నాడు. వాడికి ఇంజనీరింగ్ సుతరామో ఇష్టం లేనట్టుంది. అప్పుడే వద్దని పట్టుపట్టుంటే నేను ఊరుకునేదాన్నేమో. ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావేమో. అనవసరంగా నేనే పట్టుబట్టి వాడి జీవితం నా జీవితం రెండూ పాడు చేశానా? నాన్న టీచర్గా చేసి తర్వాత లెక్చరర్ అయ్యారు. నేను టీచింగ్ సైడే. వాడన్నా గొప్ప ఉద్యోగం చేసి కుటుంబాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్తాడని ఆశపడ్డాను. నాది అత్యాశ. ఏమిటో పొద్దున్న మురళి గురించి విన్న దగ్గర నుంచి వాడి మీద కోపంగా ఉంది. కనీసం నాతో మాట్లాడి నాకు నచ్చచెప్పి నన్ను ఒప్పించే ప్రయత్నమైనా చేయకుండా ఇలా వాడికి తోచింది వాడు చేశాడు. కనీసం మాట వరుసకైనా ఒక్క మాట నాతో సంప్రదించలేదు. ఇంతవరకు 4 టర్మ్ ఫీజులు కట్టాను. దానికి తోడు 25,000 డొనేషన్ కట్టాను. అంతా బూడిదలో పోసినట్లయింది. నా ఆలోచనలు ఇలా సాగుతూ ఉండగానే మురళి వచ్చాడు. నూరేళ్లురా నీకు, ఇప్పుడే అక్క అడిగింది నువ్వింకా రాలేదా అని అంది అమ్మ. వాడు ముందే నాతో మాట్లాడటం మానేశాడు. పలకరిస్తేనే గాని పలకడు. అమ్మ లోపలికి వెళ్ళింది. నాన్న హరిని తీసుకుని వాకింగ్కి పార్కుకు వెళ్లారు. బీపీ వచ్చిన దగ్గర నుంచి ఆయన రోజు పొద్దున్న సాయంత్రం వాకింగ్కు వెళ్తున్నారు. ఎలా ఉందిరా కాలేజ్ అడిగాను. బాగానే ఉంది అన్నాడు. సబ్జెక్ట్స్ అర్థమవుతున్నాయా? ఈ మధ్య అర్థం కావటం లేదన్నావు. తాలూపాడు. నేను ఇవాళ మీ కాలేజీకి వచ్చాను, నిన్ను కలుద్దామని. నువ్వు రాలేదన్నారు అన్నా. ఎందుకు వచ్చావు అన్నాడు వాడు తడబడుతూ. నేనెందుకు వచ్చానో తర్వాత చెప్తాను, ముందర నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు. ఎన్ని అబద్ధాలు చెప్తాడో విందామనిపించింది. నేనెక్కడికి వెళ్తాను, అక్కడే ఉన్నా. మా ఫ్రెండ్స్ అబద్ధం చెప్పారేమో అన్నాడు. నేను మీ ఫ్రెండ్స్ చెప్పారని అనలేదే అన్నా. వాడు గతుక్కుమన్నాడు. గుటకలు మింగాడు. మరెవరు చెప్పారు? మీ ప్రిన్సిపాల్ చెప్పారు. కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళినట్టు గద్దించి అడిగాను. నేనెక్కడికి వెళ్తాను? ఆయన అబద్ధం చెప్పుంటారు. అయినా నువ్వెందుకు వచ్చావు? ఏదైనా ఉంటే ఇంటికి వచ్చాక మాట్లాడొచ్చుగా. అక్కడికి ఎవరు రమ్మన్నారు నిన్ను అన్నాడు ఎదురు పోట్లాటకొస్తూ. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి అబద్ధం చెప్పటం? పట్టుబడ్డా కూడా కింద పడ్డా నాదే పై చెయ్యి అన్నట్టు ఎదురు నన్నే దాబాయిస్తున్నాడు. నాకు పట్టలేనంత కోపం వచ్చింది. యధవా, అబద్ధం చెప్తావా, పైగా దాబాయిస్తావా, నేనెందుకు వచ్చానని గట్టిగా చెంప మీద చరిచాను. అక్క, కొడతావేంటి? నేనేమన్నా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు కొడితే పడి ఉంటాననుకున్నావా? ఇంకోసారి నా జోలికి వస్తే బాగోదు చెప్తున్నా. చెంప తడుముకుంటూ గట్టిగా అరిచాడు. నాకు షాక్ తగిలినట్లు అనిపించింది. నిజమే, వాడు పెద్దవాడయ్యాడు. ఎంత లేదన్నా 20 దాటాయి. కానీ నాకంటే చిన్నవాడేగా. వాడు తప్పు చేస్తే దండించే అధికారం లేదా నాకు? నేను అలాగే నిల్చుని చూస్తున్నాను. ఎప్పుడొచ్చారో నాన్న ఒక్కసారిగా లోపలికొచ్చి లాగిపెట్టి మురళిని కొట్టారు. వెధవా, అది పెడితే తింటావు కానీ తప్పు చేస్తే కొడితే పడవా? అయినా కాలేజీ వదిలి బయట ఎక్కడ బాలాదూరు తిరుగుతున్నావురా? పైగా అడిగిందని దాన్ని దబాయిస్తావా అన్నారు. ఏదైతే తప్పిద్దామని అనుకున్నానో అదే జరిగిపోయింది. నాన్నకు తెలిసిపోయింది. ఆయనకు కోపం వస్తే ఓ పట్టాన నిగ్రహించుకోలేరు. తర్వాత బీపీ పెరిగి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. నాన్న, మీరు ఊరుకోండి, ఏదో చిన్నవాడు తెలియక చేశాడు. నాన్నను శాంతపరచాలని అన్నాను. వీడు చిన్నపిల్లాడుటమ్మా, తాడి చెట్టులా ఎదిగాడు. తప్పు చేస్తే కేకలేసామని నీ మీద నోరు చేసుకుంటున్నాడు అన్నారు. నేనేమి తప్పు చేయట్లేదు. నాకు ఇష్టమైన చదువు చదువుకుంటున్నా. బ్యాంకు పరీక్షలు రాస్తున్నా. అలాగే బీకాం పరీక్షకు కూడా కడుతున్నా అన్నాడు. చావు కబురు చల్లగా చెప్పినట్లు. నాన్న కొయ్యబారిపోయి వాడి వంక చూస్తున్నారు. అదేమిట్రా, ఇప్పుడు మధ్యలో కోర్సు మార్చుకుంటావా అడిగాను. అవును, అదే నా వల్ల కాదు. నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా విన్నారా నా మాట అన్నాడు. అంటే దానికి పోసిన డబ్బంతా బూడిదలో పోసినట్లేనా? మళ్ళీ దీనికి వేరే డబ్బు కట్టాలా? నాన్న కోపంగా అన్నారు. నన్నడిగి కట్టారా? బూడిదలో పోస్తే నాకెందుకు, బురద గుంటలో పోస్తే నాకెందుకు? అయినా మళ్ళీ ఈ కోర్సుకు మీ డబ్బులేమీ అక్కర్లా. నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నా. నాకు బ్యాంక్ ఉద్యోగం వచ్చాక నెలకింతని తీర్చేస్తానని చెప్పాను. వాడు చాలా మంచివాడు కూడా. తొందర లేదని ముందు నన్ను ఉద్యోగం తెచ్చుకుని సెటిల్ అవ్వమని చెప్పాడు తెలుసా? ఈవిడగారి డబ్బేమి నాకు అక్కర్లేదు. ప్రతిసారి ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు ఆవిడకు వంత పాడుతూ నువ్వును
విని విని విసుగొస్తుంది అన్నాడు చిరాగ్గా. మాకెవ్వరికీ నోట మాట రాలేదు. అటుగా వచ్చి ఈ రాద్ధాంతం అంతా చూసిన అమ్మ కూడా నోరు విప్పి మాట్లాడలేకపోయింది. అవునరా, అది మెహర్బానీనే చేస్తోంది. నీ కోసం కాదు అది దాని జీవితం నాశనం చేసుకుంది. నీ చదువు కోసం కాదు అది దాని భర్తతో చావు దెబ్బతింది. నీకు సరైన ర్యాంకు రాకపోయినా నిన్ను మంచి కాలేజీలో డొనేషన్ కట్టి చేర్చింది. ప్రతి టర్మ్కి ఫీజు కడుతోంది. అదీగాక నన్ను అమ్మను ఆఖరికి నిన్ను కూడా కంటికి రెప్పల ఇంటికి పెద్ద కొడుకల్లే కుటుంబ భారం మొత్తం మోస్తోంది. అదంతా మెహర్బానీ కాదా? ఏ ఆడపిల్లైనా ఇలా చేస్తుందా? పెళ్ళైన దగ్గర నుంచి తను తన భర్త అనుకుంటారు ఎవరైనా అన్నారు నాన్న. అలా ఉన్నా హాయిగా నా బ్రతుకు నేను బ్రతికేవాణ్ణి. అన్నింట్లోనూ నేనున్నానంటూ వేలెడుతుంది. ఎవరు కట్టమన్నారు అంతంత డబ్బు? మీరు వద్దన్నారు కదా. పోనీ నేనేమైనా అడిగానా కట్టమని? లేక తనేమైనా నన్ను అడిగిందా కడతానని? మొదటి నుంచి అంతే. నన్ను లెక్కలోకి తీసుకోదు. అన్నీ తానిష్టమే. స్కూల్ రోజుల నుంచి చూస్తున్నాను. నేను చదువుకుని పాస్ అయినా అది ఆవిడ చలవే అని. ఆ క్రెడిట్ అంతా ఆవిడ తలకు చుట్టి నన్నెందుకు పనికిరాని వాడి కింద చూసేవాళ్ళు. అన్నింటికీ ఆవిడ్ని మెచ్చుకోవటమే. ఎక్కడైనా ఇంట్లో మగపిల్లాడంటే వారసుడని నెత్తిని పెట్టుకుంటారు. అలాంటిది మన ఇంట్లో అంతా తారుమారే. అందరికీ తానంటేనే ఇష్టం. తన మాటే వేదవాక్కు. నన్ను అసలు అమ్మ తప్ప పట్టించుకునే వాళ్లే లేరు. అందుకే నా సంగతి నేనే చూసుకుంటున్నాను. నా చదువు నేను చదువుకుని ఆవిడ ప్రమేయం లేకుండా నా అంతటి నేనే ఉద్యోగం సంపాదించుకుని బ్రతికి చూపించాలని నిర్ణయించుకున్నా. అందుకే కష్టపడి చదువుతున్నా. పగలు లైబ్రరీకి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నా అన్నాడు. నాకు నోట మాట రావటం లేదు. వీడు నా తమ్ముడు మురళేనా? ఇంత కరడు కట్టిన అసూయ పెంచుకున్నాడా మీద అనిపించింది. ఆశ్చర్యంగా నాకు కళ్ళ వెంట నీళ్లు కూడా రావటం లేదు. నాన్న కోపం తారాస్థాయికి చేరింది. కోపంతో వాడి మీదకు రాబోయారు. నేను అడ్డుకున్నాను. వద్దు నాన్న, వాడినేమి అనకండి. తప్పు నాదే. వాడిని బలవంతాన అందులో చేర్చడం నా తప్పే. కానీ ఒరేయ్, అందులో నా స్వార్థమో లేక నీ మీద అధికారం చలాయించటానికో నిన్ను అందులో చేర్పించలేదు. నువ్వు తమ్ముడివైనా నాకు నా పిల్లాడెంతో నువ్వు అంతే. నాన్న నేను ఇద్దరం టీచింగ్ లైన్లోనే ఉన్నాము. ఇందులో జీతాలు బొటాబొటీగా సరిపోతాయి కానీ అంత పెద్దగా ఉండవు. బ్యాంకుల్లోనూ అంతే. అందుకోసమే నువ్వన్నా ఇప్పుడిప్పుడు పిల్లలు చదువుకుంటున్నా. మంచి చదువు చదివి ప్రయోజకుడు అవ్వాలనే కోరికతో. అదిగాక మన ఇంట్లో కానీ మన చుట్టాల్లో కానీ ఇంజనీర్లు లేవు. నువ్వు ఇంజనీరు అయితే అందరిలో మన కుటుంబానికి కూడా గౌరవంగా ఉంటుందని చేశాను. నీకు ఇష్టం లేకపోతే అప్పుడే నాతో గట్టిగా చెప్పుండొచ్చు. లేదా అమ్మకైనా చెప్పవచ్చు. నువ్వు అప్పట్లో వద్దు అంటే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుందని వద్దన్నావేమోనని పర్వాలేదన్నాను. మొన్న ఈ మధ్య కూడా నీకు సబ్జెక్టులు అర్థం కావటం లేదని అంటే సోమరితనంతో సరిగ్గా చదవటానికి ఇష్టం లేక ఇలా సాకు చెప్తున్నావేమోనని కొంచెం శ్రద్ధ పెడితే అర్థమవుతుంది కదా అనిపించి జాగ్రత్తగా చదువుకోమన్నాను. అంతేకాని నీకు అసలు ఇష్టమే లేదని అనుకోలేదురా. బాధపడుతూ చెప్పాను. ఒరేయ్ మురళి, అక్క నీ మీద ప్రేమ కొద్దీనే నిన్ను మొదటి నుండి దగ్గరుండి చూసేది చదివించేది. అంతేగాని నీ మీద ఎప్పుడూ అది దాష్టీకం చేయలేదు. అక్కను అలా మాట్లాడటం తప్పురా. మన కోసమే కదరా అది కష్టపడుతోంది. అసలు నిన్ను కన్నది నేనే అయినా మీ ఇద్దరి మధ్య వయసు అంతరం చాలా ఉండటం వల్ల మొదటి నుంచి నీ ఆలనా పాలన చూసింది అక్కే కదరా. నువ్వు అక్కని ఇలా అనటం ఏం బాగోలేదురా. తప్పు నాన్న అంది అమ్మ వాడికి నచ్చ చెప్తున్నట్లు. వాడి మీద నాకు మమకారం ఉంది. కానీ వాడికి కూడా నా మీద అదే రకమైన మమకారం ఉండాలనుకోవటం తప్పు కదా. ఈరోజు నా జీవితంలో ఇంకొక గుణపాఠం నేర్చుకున్నాను. మనం ప్రేమించి మమకారంగా ఉండే వాళ్ళందరూ కూడా మన పట్ల అదే భావంతో ఉండరు. ఎంత సొంతం అనుకున్నా వాళ్ళ మీద మనకు అధికారం ఉండదు. మురళి ముఖం చుట్లించుకొని కొరకరా చూస్తూ నుంచున్నాడు. నేను చిన్నప్పటి మురళిని గుర్తుకు తెచ్చుకున్నాను. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా. ఒకప్పుడు అక్క అక్క అని వెంట తిరిగే మురళేనా ఇలా చిరాకు పడుతూ నించుంది. నా మీద కడుపులో ఉన్న అసూయాగ్ని అంతా వెళ్ళగక్కింది. నా మనసంతా ఒక నిర్లిప్త భావన ఆవరించింది. బంధాలన్నీ భ్రమలు అనిపించింది. కానీ నాన్నను చూస్తే మళ్ళీ బాధ అనిపించింది. మురళి మాట ఎలా ఉన్నా నాన్న ఈ వయసులో ఇబ్బంది పడకూడదనిపించింది. ఎవరితో చెప్తున్నావే విశాల? వాడు పెద్దవాడయ్యాడు. త్వరలో కేవలం తన కృషితోనే మనెవ్వరు అవసరం లేకుండానే బ్యాంకులో పెద్ద ఉద్యోగం సంపాదించి గొప్పవాడు కాబోతున్నాడు. అలాంటి వాడి కంటికి నువ్వు నేను ఆనతావుటే అన్నారు నాన్న వ్యంగ్యంగా.
నువ్వు నీ అంతటి వాడివైనావు కదా, ఇక నీ దారి నువ్వు చూసుకోనాయనా. ఇక మాలాంటి అభాగ్యులతో ఎందుకుంటావు, పోరా బయటికి అన్నారు గట్టిగా. నాకు భయం వేసింది. ఈ చిన్న విషయం ఎలా మొదలై ఎలా పరిణమించబోతోంది. మురళిని బయటికి పొమ్మంటే చిన్న పిల్లవాడు, వాడు ఎక్కడికి పోతాడు, ఎలా బ్రతుకుతాడు. నాన్నైనా కోపంలో ఏదో అంటున్నారు కానీ వాడు పంతం పట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతే మేం మనగలమా. వెంటనే, నాన్న ఏమిటి మీ ఆవేశం, మురళి చిన్నవాడు, వాడేదో అంటే దానికి ఇంత పెద్ద శిక్ష. అసలైన వాడి మీద అనవసరమైన బరువు పెట్టడం నాది తప్పు. దీన్ని ఇంతటితో వదిలేయండి నాన్న అన్నాను. ఏం వదలమంటావమ్మా, ఎంత డబ్బు నాశనమైందో తెలుస్తుందా నీకు. నువ్వు కష్టపడి చెమటొచ్చి సంపాదించిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. డబ్బులు పోతే పోయింది, నీ కాపురం కూడా వీడి వల్లే కదమ్మా ఇంత అధ్వానమైంది అన్నారు. నాన్న మీరు ఊరుకోండి, డబ్బులు పోతే మళ్ళీ సంపాదిస్తాము, అలా అని మనుషుల్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి వస్తారా. మురళి, ముందు నువ్వు నీ గదిలోకి పద, నేను వస్తాను, ఈ సంగతి తర్వాత మాట్లాడుకుందాం అని వాడిని పైకి పంపించి నాన్నను శాంతపరిచాను. కాసేపు అమ్మా నాన్నలతో మాట్లాడి పరిస్థితి మామూలు స్థితికి తీసుకొచ్చాను. హరి వీటన్నింటి మధ్య బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. వాడిని దగ్గరకు తీసుకుని భయం లేదని చెప్పి కాసేపు దగ్గర కూర్చోబెట్టుకుని ఆడుకోవటానికి పంపించాను. నేను మెల్లగా పైకి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి స్వాతితో ఏవో కబుర్లు చెప్తున్నాడు. నా అడుగుల చప్పుడు విని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటి విషయాలు చెప్తున్నాడేమోననే అనుమానం వచ్చినా ఇప్పుడు ఏమంటే ఏం గొడవ, ఈ స్వాతి సంగతి మళ్ళీ కనుక్కుందాము, ముందర మురళి సంగతి ఓ కొలిక్కి తీసుకురావాలని మాట్లాడకుండా ఊరుకున్నాను. వాడు పుస్తకాలు తిరగేస్తున్నాడు. నన్ను చూస్తూ ముఖం చిట్లించుకున్నాడు. నేను చూసి కూడా చూడనట్లు వెళ్ళి వాడి పక్కన కూర్చుని, మురళి, నీ ఇష్టం కనుక్కోకుండా నిన్ను ఇంజనీరింగ్లో చేర్చడం తప్పే, ఒప్పుకుంటాను, ఇప్పుడేం చేద్దామో చెప్పు అన్నాను. మీరెవ్వరూ ఏమీ చేయనక్కర్లేదు, ఏం చేసినా నేను చేసుకుంటానులే, మా ఫ్రెండ్ సాయం చేస్తాడు, ముందర బ్యాంకు పరీక్షలు రాసి ఏదో ఒక ఉద్యోగం సంపాదించి మెల్లగా ప్రైవేటుగా బీకాం కట్టుకుని పాస్ అవుతాను, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. వాడి మాటలకి ఆలోచన ధోరణికి నాకు నవ్వొచ్చింది. మురళి, నువ్వు పసివాడివి అనుకోవాలో తెలివి తక్కువ వాడివి అనుకోవాలో తెలియటం లేదు. ఇంటర్ పాస్ అయితే బ్యాంకుల్లో ఏం ఉద్యోగాలు వస్తాయిరా, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నా మాట విను, మామూలుగా కాలేజీలో చేరి చదువుకో, ఇప్పటిదాకా అయ్యిందేదో అయ్యింది, మళ్ళీ నిన్ను బీకాంలో చేరుస్తాను, చదువుకో, 3 సంవత్సరాలు కష్టపడి చదువుకుని అప్పుడు బ్యాంకు పరీక్షలు రాయి, నీకు మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అయితే అంతే చాలు అన్నాను అనునయంగా. ఏం అక్కర్లేదు, మళ్ళీ నువ్వే నన్ను చదివించావని అందరూ ఎద్దేవా చేయటానికా, నా ఏడుపేదో నేనే ఏడుస్తాను, లోన్ తీసుకొని చదువుకుంటాను, తర్వాత తీర్చుకుంటాను అన్నాడు ఉక్రోషంగా. నాకు మళ్ళీ నవ్వు వచ్చింది కానీ ఆ నవ్వు పెదవుల మీదకి రానేలేదు, వాడు ఉడుక్కుంటాడని. మురళి, నాకు తెలిసి చదువు కోసం అందున బీకాం చదవటానికి ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు, ఇస్తే చేస్తే పర్సనల్ లోన్ ఇస్తారేమో, దాని మీద వడ్డీనే తడిసి మోపడవుతుంది. అంతగా నీకు అప్పే కావాలి అనుకుంటే ఆ అప్పు ఏదో నా దగ్గరే చెయ్యి, నీ ఉద్యోగం వచ్చాక తీరుద్దావు కానీ. నా మాట విను, నేను నీకు శత్రువుని కాను, నీ మంచి కోసమే చెప్తున్నా, నా మాట అర్థం చేసుకో. వాడి చెయ్యి సున్నితంగా నొక్కి చెప్పాను. ఏ కళనున్నాడో ఒప్పుకున్నాడు. నేను తృప్తిగా వాడి తలనిమిరి కిందకు వచ్చేశాను. నాకు చాలా బాధగా ఉంది. నేను వాడి కోసం డబ్బు వృధా చేసినందుకు కాదు, మళ్ళీ ఇప్పుడు వేరే కోర్సు కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చినందుకు కాదు. వాడు నా తమ్ముడు, వాడు నావాడు, వాడి మీద నాకు ప్రేమతో పాటు సర్వాధికారాలు ఉన్నాయి. వాడు నా మాట వింటాడు, వాడికి నేనంటే ప్రేమ అభిమానం ఉన్నాయి అనే భావన చచ్చిపోయినందుకు, వాడు నా మీద పెంచుకున్న ఈర్ష్య అసూయలు బయటపెట్టి వాడికి నా మీద అవి తప్ప వేరే బంధమేమీ లేదని తెలియచేసినందుకు, ఒక్కొక్క బంధము ఇలా దూరం అయిపోతున్నాయి. మనస వాచ కర్మణ జీవితంలోని అన్ని వేళలా నాతో సమానంగా అడుగులు వేస్తూ నన్ను ప్రేమగా ఆప్యాయతగా చూసుకోవలసిన భర్త తన బంధం డబ్బు కంటే గొప్పది కాదు అని తృణప్రాయంగా దాన్ని తుంచేశాడు. తర్వాత ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వాడి మంచి చెడు చూస్తూ నా బహిప్రాణంగా అనుకున్న నా తమ్ముడితో కూడా నా సంబంధం ఒక ఆర్థికపరమైన సంబంధం తప్ప ప్రేమ అభిమానాలకు తావులేదని క్షణంలో తేల్చేశాడు వాడు. లోపం ఎక్కడుంది? వాళ్లను అతిగా ప్రేమించి అన్నీ నా వాళ్లే అనుకుని వాళ్ళ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవటమా నా తప్పు? ఇద్దరూ నన్ను అహంకారి అని ముద్ర వేశారు.
నేను అహంకరించానో లేదో నాకు ఆ పరమాత్మకు తెలుసు. సరే కానీ ఏది ఎలా జరగాలో అలా జరక్క మానదు. గీతలో లేనిది గిల్లుకున్నా వస్తుందా అని నా బ్రతుకు ఇలాగే రాసుంటే అలాగే జరుగుతుంది. నాన్న వద్దంటున్నా వినకుండా మళ్ళీ వాణ్ణి వేరే కాలేజీలో డిగ్రీలో చేర్చాను. అది నాకు వాణ్ణి సరిగ్గా అర్థం చేసుకోనందుకు, అంచనా వెయ్యకపోయినందుకు చెల్లించిన జరిమానా అనిపించింది. జరిమానా కట్టేసి బాకీ తీర్చుకున్నాను. అవును, బాకీనే. దినేష్కి అకాడమీ బాకీ, వీడికి ఇంజనీరింగ్ ఇంకా బీకాం ఫీజు బాకీ అనుకున్నాను. కాలం అన్ని బాధలను గాయాలను మానుపుతుందంటారు. కానీ దాని తాలూకు మచ్చలు మాత్రం మనసులో చెరిగిపోకుండా ముద్ర వేసి పెడుతుంది. ఇది వరకులా మురళిని స్వతంత్రంగా మాట్లాడించలేకపోతున్నాను. ఒకే ఇంట్లో ఉండి కూడా వాడు నాకు ముఖం చాటిస్తున్నాడు. అదొక్కటి తప్ప మిగతా విషయాలన్నీ మామూలుగా నడుస్తున్నాయి. జీవితం సాఫీగా నడుస్తుంటే బహుశా భగవంతుణ్ణి మనం తలవము అని కాబోలు. దేవుడు మనకి అడుగడుగున పరీక్షలు పెడుతూ ఉంటాడు. నేను జీవితం బాగుంది, ప్రశాంతంగా ఉంది అనుకునే లోపలే ఇంకొక పెను తుఫాను పుట్టుకొస్తుంది. నాన్న ఆరోగ్యం పాడవుతుంది. పైకి బాగానే ఉన్నా లోపల నా గురించే బెంగ పెట్టుకున్నట్టున్నారు. రోజు రోజుకి క్షీణించిపోతున్నారు. ఒకరోజు రాత్రిపూట వాళ్ళ గదిలో నాన్న అమ్మతో అంటూ ఉంటే నా చెవులు పడింది. విశాల, నాకు అరుణ సంగతి చాలా బెంగగా ఉంది. దానికి నేనున్నంత వరకు పర్వాలేదు, కానీ తర్వాత సంగతి ఏమిటి? మురళిని చూసావుగా, మొన్న ఎంత హంగామా చేశాడో, దాని మీద ఎంత ద్వేషం పెంచుకున్నాడో. అలాంటివాడు రేపు దాని పిల్లాన్ని చూస్తాడా చెప్పు? అలా అని దాన్ని ఆ మృగాలున్న బోనులోకి ఆహారంగా పంపించలేను. ఏం చేయటానికి పాలు పోవటం లేదు అంటున్నారు నాన్న. అందుకే దాని అత్తారింటికి పంపించేద్దాం అంటున్నాను. మనతో తెగతింపులు చేసుకుని వెళ్తే బాగానే చూసుకుంటారేమో. ఇప్పుడు మురళి చదువుకు కూడా డబ్బు అవసరం లేదు. ఒకవేళ ఉన్నా అప్పో సప్పో చేసి మనమే వాడి చదువు పూర్తి చేయిద్దాము. వాడికి అదంటే ఈర్ష్య కానీ ద్వేషం ఉందనుకోనండి. దానికి కష్టం వస్తే ముఖం చాటేస్తాడని అనుకోను. ఏమంటారు? మీరు ఒప్పుకుంటే నేను వెళ్ళి మాట్లాడతాను. కావాలంటే క్షమాపణ చెబుదాము. దాని సంసారం బాగుపడటం కంటే మనకి మన గౌరవం, ఆత్మాభిమానం ఎక్కువ చెప్పండి అంటోంది అమ్మ. ఏమంటున్నావే నువ్వు? దాన్ని చంపేస్తారే అక్కడికి పంపిస్తే? నువ్వు ఆ వేళ జరిగిన రాద్ధాంతం చూస్తుంటే ఈ మాట అనవు. నీకు తెలియదు వాళ్ళ సంగతి. దాన్ని పీల్చి పిప్పి చేసి జీవోత్సవం చేసి చంపుకు తింటారు. దానికంటే ఇంకొక మంచి ఆలోచన వచ్చింది నాకు. ఈ ఇల్లు దాని పేరునో దాని పిల్లాడి పేరునో రాస్తే దానికి ఒక ఆధారం ఉంటుంది. ఏమంటావు అడిగారు నాన్న. అలా చేస్తే పిల్లాడికి అన్యాయం చేసినట్టు కాదు. ఉన్నది ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి. కానీ ఇవాళేదో దానికి ఇబ్బంది వచ్చిందని దానికి రాసేస్తే వాడికి సరైన ఉద్యోగం రాకపోతేనో, వాడికి నిలువ నీడ కూడా ఉండకపోతేనో వాడి బ్రతుకు అన్యాయం అయిపోదు. అయినా ఆస్తులు పాస్తులు కుటుంబం అంతా సమానం అవుతాయా? ఈ కోపతాపాలు ఎన్నాళ్ళుంటాయి? అల్లుడికి వయసు వస్తోంది. ఆ అత్తామామలు కూడా శాశ్వతం కాదు. పైగా ఇప్పుడు పిల్లాడు కూడా ఉన్నాడు దానికి. వాడి మీద మమకారం కొద్దీ అయినా దాన్ని బాగా చూసుకుంటారేమోనండి. అది కొన్నాళ్ళు సహనంగా ఉంటే మెల్లిగా దాని విలువ కూడా అతనికి తెలిసొస్తుంది. అప్పుడైనా అతను దారికి రాకపోతాడా? మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నా మాట విని అనవసరపు భయాలు మాని దాన్ని అత్తారింటికి పంపించే మాట ఆలోచించండి అంది. నాన్న మరి మాట్లాడలేదు. నాకెటూ పాలుపోలేదు. ఈ ఇల్లు మొత్తంగా నాకే కావాలని నేను ఆశపడటం లేదు. కాకపోతే పుట్టిల్లు అనే అభిమానం ఉంది. ఈ ఇంట్లో పుట్టి పెరిగాను కాబట్టి ఈ ఇంటి మీద మమకారం ఉంది. అలా అని మురళికి అన్యాయం చేయటం కూడా నాకు ఇష్టం లేదు. ఇల్లు వాడి పేరున ఉంటే మాత్రం నాకు చోటు లేకుండా పోతుందా ఏమిటి? వాడికి నా మీద ద్వేషం ఉంటుందనుకోను. అమ్మ చెప్పినట్లు ఈర్ష్య ఉంది వాడికి. వాడికి కూడా ఎక్కడైనా ఉద్యోగం వచ్చి సెటిల్ అయితే ఆ ఈర్ష్య కూడా ఉండదు. కాస్త వయసులో పరిపక్వత వస్తుంది. హరి అంటే కూడా వాడికి ప్రాణం. కానీ అమ్మ చెప్పినట్లు మళ్ళీ దినేష్తో జీవితం అంటేనే వణుకు పుట్టుకొస్తోంది. అమ్మ చెప్పిన మాట నాన్న కూడా ఒప్పుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండక తప్పదేమో అనుకున్నాను. 11వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.